జనరల్‌గానే మేమేం చెప్తాం మేము మెడిటేషన్ చేపిస్తాం సార్. ఓకే. ఫస్ట్ థింగ్ అంటే మీరు మెడిటేట్ చేయాలా. ఓకే. ఇప్పుడు మేము దీనికి ముందు మేము ఒక స్టూడెంట్ మా దగ్గరకొచ్చినప్పుడు మేము థెరపీ ఇచ్చిన తర్వాత పోస్ట్ థెరపీ మేము కొంచెం సజెషన్స్ ఇస్తాం. ఓకే. ఏమంటే సార్ ఓకే మొబైల్ చూడొద్దని మేము రెస్ట్రిక్షన్ ఎందుకంటే మనం రెస్ట్రిక్ట్ చేస్తే అది పర్సిస్ట్ అవుతుంది. వాట్ ఎవర్ యూ రెస్ట్ ఇట్ విల్ పర్సిస్ట్. సో మనం రెస్ట్రిక్ట్ చేయం. మేమేం చేస్తామంటే నీకు మొబైల్ ఇంట్రెస్ట్ కదా మొబైల్ చూసుకో. సేమ్ టైం స్టడీ మీద కూడా ఫోకస్ పెట్టాలని మేము సజెషన్ ఇస్తాం. రెండోది ఏమంటే పడుకునే ముందు సపోజ్ నీ టైం 10 గంటలకు పడుకునేది ఉంది. ఇప్పుడు పేరెంట్స్ అంటారు నాన్న 10 o'clock అలా పడుకుంటారు. 9 o'clock అంటే 1 hour 90 minutes ముందు మీ ఫోన్ని మీరు స్విచ్ ఆఫ్ చేసేసేయాలి. ఓకే. ఎందుకంటే మీరు మొబైల్ ఫోన్ మీరు స్క్రీన్ పెట్టుకొని మీరు చూస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ నుంచి మీకు బ్లూ రేస్ అనేవి మీకు జనరేట్ మీ కళ్ళ మీద పడతాయి. కళ్ళ మీద పడినప్పుడు ఎంతవరకు అయితే ఆ మొబైల్ నుంచి రేస్ వచ్చినప్పుడు కళ్ళు బ్రెయిన్కే మెసేజ్ పంపిస్తుంటే ఇంకా నైట్ అవ్వలేదు పగలే అనేది ఒక సిగ్నల్ ఇస్తుంది. మేమేమంటామంటే 90 minutes ముందు నువ్వు పడుకో. పడుకునే 90 minutes ముందు నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి అప్పుడు చేసినప్పుడు ఏమైందంటే నీ మైండ్ కరెక్ట్ ఆల్టర్ స్టేట్లోకి వెళ్తుంది అనమాట. అది అందులో ఇది కాకుండా మేమేమి చెప్తాము మన బ్రెయిన్లో 5 రకాల స్టేజెస్ ఉన్నాయి. గామా స్టేట్ ఉంది, బీటా స్టేట్, ఆల్ఫా స్టేట్, థీటా స్టేట్, డెల్టా స్టేట్. ఈ గామా స్టేట్ అనేది ఏంటంటే మనం బాగా ఫుల్ యాక్టివ్గా ఉన్న స్టేట్ని గామా స్టేట్ అంటాం. తర్వాత మనం కొంచెం అంటే మనం ఆఫీస్లోకి వెళ్ళి మనం ఫుల్ పీక్ వర్క్ టోటల్ ఇన్వాల్వ్మెంట్ బిజీగా ఉన్నదాన్ని గామా స్టేట్ ఉంటాం మనం. బీటా స్టేట్ ఏంటంటే మనం ఆఫీస్కి వెళ్ళాము ఇంకా మనం వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం మనం ఎట్లా చేయాలి ఏంటని చెప్పి మనం అనుకునే మన ఒక కామ్ వ్యవస్థ మనం ప్లానింగ్ చేసుకునే దానికి బీటా స్టేట్ అనమాట అది. సో ఆల్ఫా స్టేట్ ఏంటంటే మనం బిజీ లేవు మనం లెథార్జిక్ లేవు అనేది ఆల్ఫా స్టేట్ కూల్ మైండ్ రిలాక్స్గా. తర్వాత థీటా స్టేట్ అనేది అంటే మనం నిద్రపోయే ఒక 10 నిమిషాల ముందు మనం మనం కళ్ళు మూసుకొని ఏదైనా చెప్పినా మనం వినలేని పరిస్థితి చేయలేని పరిస్థితి థీటా స్టేట్ అంటారనమాట. డెల్టా అంటే మనం పడుకున్న స్టేట్. ఇప్పుడు మేమేమంటామంటే నిద్రపోయే ముందు మనం థీటా స్టేట్కి ఆటోమేటిక్ వెళ్ళిపోతాం. మనం గామా నుంచి బీటా ఆల్ఫా నుంచి థీటాకి డెల్టాకి వెళ్ళిపోతాం. మేమేమంటే నీకు థీటా స్టేట్లో నువ్వు వచ్చేటప్పుడు పడుకునే అరగంట ముందు నీకు ఏమి చేయాలా నువ్వు ఏమి సాధించాలనుకుంటున్నావు అనేవి నువ్వు ఫస్ట్ నీ మైండ్లో అవన్నీ నువ్వు మెడిటేట్ చేసుకొని సెల్ఫ్ మెడిటేషన్ అంటే మెడిటేషన్ లాగా యోగా మెడిటేషన్ లాగా కాకపోయినా 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ఏమీ ఆలోచన లేకుండా నీ ఫ్రెండ్స్ గురించి స్టడీస్ ఫోన్ గురించి దేని గురించి ఏమి లేకుండా కామ్గా ఉండి నువ్వు ఏమి గోల్ సాధించాలనుకున్నావు దాన్ని మైండ్లో పెట్టుకొని దాని గురించి ఒక 10 నిమిషాలు ఆలోచించుకొని అప్పుడు నిద్రలోకి వెళ్ళిపో. ఇప్పుడు ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే సబ్ కాన్షియస్ మైండ్ ఇది ప్రయారిటైజ్ ఫైల్ చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అని పర్సన్కి ఇది చేసి అని చెప్పి దాన్ని ఏం చేస్తే మనకి గవర్నమెంట్ ఆఫీస్లో మనకి వెళ్తే ఫైల్స్ పడుంటాయి దాంట్లో టాప్ ఫైల్గా దీన్ని పెడుతుంది అనమాట. ఇది పెట్టి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు మీరు